మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. బంగారు ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు 2 రోజుల్లో భారీగా తగ్గాయి. గత 2 రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నటువంటి బంగారం ధరలు ఇవాల్టితో 1700 రూపాయలు తగ్గుదల కనిపిస్తుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చినటువంటి బంగారం, వెండి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఇరాన్ అదేవిధంగా అమెరికా శాంతి ఒప్పందంతో అంతర్జాతీయ మార్కెట్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో డాలర్ బలపడి బంగారం ధర తగ్గుతోంది. మంగళవారంతో పోల్చుకుంటే తులం బంగారం పైన ఏకంగా 1700 తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,47,600 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వచ్చేసి 1,32,540 రూపాయలుగా ఉంది. ఇక కేజీ వెండి ధర 2,44,900 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక హైదరాబాద్లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వచ్చేసి 1,47,600 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి 1,03,540 రూపాయలుగా ఉంది. అదే సమయంలో కిలో వెండి 2,31,700 రూపాయలుగా కొనసాగుతుంది. అండ్ విజయవాడలో, విశాఖపట్నంలో అక్కడ ధరలు ఒకసారి పరిశీలిస్తే 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు అక్కడ 1,44,550 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ వచ్చేసి 10 గ్రాముల ధర 1,32,540 రూపాయలుగా ఉంది. ఇక వెండి కిలోకి 2,44,900 రూపాయలుగా పలుకుతుంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి 1,44,740 రూపాయలు, 22 క్యారెట్ల బంగారానికి 1,32,690 రూపాయలుగా అక్కడ నమోదైంది. వెండి ధర వస్తే 2,44,900 రూపాయలుగా అక్కడ వెండి ధర నమోదవడం జరిగింది. అలాగే ముంబైలో కనుక చూస్తే ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర వచ్చేసి 1,44,590 రూపాయలు, 22 క్యారెట్ల ధర 1,32,540 రూపాయలుగా ఉంది. వెండి కిలో ధర 2,44,900గా నమోదైంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,47,920 రూపాయలు, 22 క్యారెట్ల ధర వచ్చేసి 1,35,590 రూపాయలుగా ఉంది. వెండి వచ్చేసి అక్కడ 2,49,900 రూపాయలుగా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి 1,46,520 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర 1,34,310 రూపాయలుగా ఉంది. వెండి వచ్చేసి కిలో 2,44,900 రూపాయలుగా అక్కడ నమోదైంది. వివిధ ప్రాంతాల్లో స్వల్ప తేడాలతోటైతే బంగారం ధరలు మనకు కనిపిస్తున్నాయి. బట్ ఓవరాల్గా చూస్తే గతంతో పోలిస్తే భారీ తగ్గుదల అనేటివి బంగారానికి మనకు కనిపిస్తున్నాయి స్పష్టంగా. ఒకప్పుడు 1,80,000 దాకా పోయినటువంటి తులం బంగారం అనేది ఇప్పుడు 1,47,000, 46,000, 45 ఈ యొక్క రేట్లలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైనా వరుసగా తగ్గుదల వస్తున్నటువంటి పరిణామం అయితే బంగారం కొనాలనుకుంటున్నటువంటి వారికి, బంగార ప్రియులకైతే కొంచెం ఆశాజనకంగానే కొనసాగుతుంది. మరి ఈ తగ్గుదల అనేది ఇలానే కొనసాగుతుందా, రాబోయే రోజుల్లో మరలా పెరుగుదల ఏమైనా ఉంటుందా అనేది చూడాలి.